హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మనది రెండో ఛానల్. ఆల్మోస్ట్ అందరికి నేను తెలుసు మామూలుగా రాజు వాణిమల్లి బ్లాగ్స్ అని చెప్పేసి ఇంకొక ఛానల్ అయితే ఉంది. ఇది మనది రెండో ఛానల్. ఇది మా రేవతి ప్లస్ మా సిస్టర్ మౌనిక ఇద్దరి కోసం పెట్టిన ఛానల్. సో ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయింది. ఆల్మోస్ట్ ఒక 20 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒకటి రెండు వీడియోస్ అయితే బాగా వైరల్ అయినాయి. సో చాలా హ్యాపీ. సబ్స్క్రైబర్స్ కూడా చిన్నగా అయితే ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు 1 మంతే కదా అయ్యింది. 1 మంత్లో ఏం పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నా ఫస్ట్ ఛానల్లో చేసిన తప్పులన్నీ కూడా ఈ ఛానల్లో చేయకూడదని చెప్పేసి అయితే చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని అయితే ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు రెండో ఛానల్ పెట్టవలసి వచ్చింది అండ్ ఫస్ట్ ఛానల్ ఏమైంది మొత్తం కూడా క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఎనీవే వీడియోస్కి వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, మన ఫస్ట్ ఛానల్ వచ్చేసి రాజు వాణిమల్లి వ్లాగ్స్. అది అందరికీ తెలుసు. నెల్లూరు, కావలి మా ఫ్రెండ్స్కి తెలుసు. చాలామంది 25K సబ్స్క్రైబర్స్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు. మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. నేనైతే మంత్లీ అయితే 3-4 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అది కూడా 1K 2K అయితే వెళ్తూ ఉంది. అది మానిటేషన్ అయి ఉంది. ప్లస్ ఏంటంటే మనకి 2 పేమెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. చాలా హ్యాపీ. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఎప్పుడు బయట ఉంటున్నా, అంటే నేను జాబ్ అయితే చేస్తున్నాను కాబట్టి బయటే ఉంటాను ఎక్కువ. సో నా గురించే పెట్టుకుంటా ఉన్నాను. సో అందుకని చెప్పేసి మా సిస్టరు రేవతి ఇంట్లోనే ఉన్నారనమాట. వీళ్ళు కూడా బాగా అలవాటు పడిపోయారు యూట్యూబ్ గురించి. సరే అమ్మాయి, మీరు వీడియోస్ అయితే చేయండి, నేను అప్లోడ్ అయితే చేస్తాను, సో వ్యూస్ అయితే వస్తాయి అని చెప్పాను. వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే మేము మంచి వీడియోస్ చేస్తాం, ఓకేనా, మనీ వస్తుందా రాదా అని ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగారు. నేను ఒకటే చెప్పా వాళ్ళకి, మీరు చేస్తూ ఉండండి, మనీ అనేది సబ్స్క్రైబర్స్ అనేది ఆటోమేటిక్గా వస్తారు. వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే వాళ్ళు ఛానల్ పెట్టండి అని చెప్పారు. సో మన ఛానల్ అయితే ఇప్పుడు ఇదైతే విలేజ్ బిల్లా రేవతి. ఓకే, విలేజ్ బిల్లా రేవతి. ఈ ఛానల్ ఓన్లీ ఇంట్లో జరిగే విషయాల గురించి, అంటే ఫంక్షన్స్ కావచ్చు, మా రేవతి వంటలు చేసేది కావచ్చు, మౌనిక వీళ్ళిద్దరు, అంటే ఇద్దరు చిన్నపిల్లలే. మా రేవతికి నాకు చిన్న పాపే, మా చెల్లి కూడా ఒక చిన్న కొడుకు. అతను కూడా ఇప్పుడు నెల కూడా నిండలేదు మా అల్లుడికి. ఆల్మోస్ట్ ఒక 20 days అయింది. సో ఇద్దరు ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు మంచి వీడియోస్ చేయండి, మీకు మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు, డెవలప్ అయితే ఇంకా మీరు క్లిక్ అయిపోతారు. ఇంకోటి కూర్చొని మంచి వీడియోస్ చేస్తే అందరూ ఆదరిస్తారని చెప్పేసి చెప్పాను. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఛానల్ క్రియేట్ చేయమన్నారు. క్రియేట్ చేసి అయితే పెట్టాను. ఇదే మన ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఆల్మోస్ట్ అన్నీ, ఎందుకంటే ఇప్పుడు వరకు 20 వీడియోస్ ఏమో పెట్టాను. కొన్ని వీడియోస్ అయితే బాగా వైరల్ అయినాయి, కొంత సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అలాగనే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ ఛానల్లో తీసుకునే జాగ్రత్తలు నా మొదటి ఛానల్ అయితే తీసుకోలేదు. ఆ ఫస్ట్ ఛానల్ అయితే నేను ఆల్మోస్ట్ చాలా వరకు అయితే చాలా మిస్టేక్స్ అయితే చేశాను అనమాట. అందుకనే నా ఛానల్ ఎక్కువ రీచ్ కాల. మంచి వీడియోస్ పెట్టినా కూడా అది ఎక్కువ రీచ్ కాలేదు. బట్ ఈ ఛానల్ అలా కాదు, ఇది రీచ్ అవుతుందని చెప్పేసి 100% అయితే నమ్మకం ఉంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే సబ్స్క్రైబర్స్, నేను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు అయితే 3 months వరకు నాకు ఒక్క సబ్స్క్రైబర్స్ లేడు. ఆల్మోస్ట్ 1 month అయింది అనుకుంటా ఈ ఛానల్ పెట్టి. ఆల్మోస్ట్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు, 25 ఏమో వచ్చినారు సబ్స్క్రైబర్స్. లైక్లు కూడా బాగానే ఉన్నాయి, వ్యూస్ కూడా బాగుంది, మంచిగా ఉంది. ఎక్కువ రీచ్ అవుద్దని చెప్పేసి అయితే చెప్పాను. వాళ్ళు కూడా అదే అన్నారు, రాజన్న ఇట్లాగా మన ఛానల్ రీచ్ కాకపోతే ఎట్లాగని చెప్పేసి. రీచ్ కాదని కాదు, వీడియోస్ చేస్తూ ఉండమన్నాను. అందరిలాగానే మనం కూడా రీచ్ అయినంతవరకు రీచ్ అవుద్ది, రీచ్ కాకపోతే మనం ఏం చేయలేము, మళ్ళీ మీ పనులు మీరు చేసుకొని చెప్పాను. సో అదే వాళ్ళు చేస్తున్నారు. ఫ్రెండ్స్, వాళ్ళనైతే ఆదరించండి. ఇద్దరు కూడా ఇంట్లోనే ఉంటారు, భలే మాట్లాడతారు. మాటలైతే కెమెరా ముందు ఈ మధ్య సూపర్గా వస్తున్నారు. ఫస్ట్లో అయితే నా ఛానల్లో మా వైఫ్ కానీ మా సిస్టర్ కానీ కెమెరా ముందు వచ్చి నిలబడాలంటేనే అమ్మో వద్దు అని గొడవలు వేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది మారిపోయి మేము కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి రాజన్ అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. అందుకని చెప్పేసి అయితే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఈ ఛానల్లో ఎక్కువ వచ్చేసి వంటలు, మంచి టిప్స్ ఉన్నాయి, మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఏంట్రా వీడు తింగర్నాయాలు మళ్ళీ ఏదో సోది ఏదో చెప్తాడని చెప్తే అనుకోవద్దు. లాస్ట్ వరకు చూసే వాళ్ళకి మాత్రం అర్థమవుతుందని ముందే చెప్పాను నేను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఛానల్ మంచి రీచ్ అయితే ఉంటుంది, నాకు 100% తెలిసిపోయింది. ఎందుకంటే వ్యూస్ని బట్టే చెప్తున్నాను నేను. సబ్స్క్రైబర్స్ నాకు తెలిసి ఈ మంత్లోనే 1K అయితే రీచ్ అవ్వాలని అయితే వాళ్ళకి చెప్పాను. డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని మాత్రం చెప్పాను. ఇంకా చెప్తాను నేను ఎందుకు ఆ ఛానల్ నుంచి ఈ ఛానల్కి వచ్చానని చెప్తే, చూడండి ఫ్రెండ్స్, నా ఫస్ట్ ఛానల్ వచ్చేసి అనుకోకుండా పెట్టింది అనమాట. నాకు థంబ్నెయిల్ చేయడం చేత కాదు, ప్లస్ ట్యాగ్స్ ఎలా పెట్టడం చేత కాదు, ఇంకేంటి థంబ్నెయిల్ క్రియేట్ చేయడం చేత కాదు.
ఆ తెలుగులో ఫాన్స్ చేయటం చేత కాదు స్టార్టింగ్లో. అప్పుడు ఏంటంటే నేను ఎట్లాగంటే అట్లా వీడియోస్ పెట్టేశాను ఎక్కువ. పెట్టేయటం వల్ల అది ఫస్ట్‌లో 1 ఇయర్ దాకా 1 ఇయర్ అయింది నాకు 1K వచ్చేదానికి. ప్లస్ 25 వచ్చేదానికి ఆల్మోస్ట్ 1 మంతే పట్టింది. తర్వాత వీడియోస్ ఇతరితర కారణాల వల్ల అయితే వీడియోస్ పెట్టలేకపోయా. తర్వాత అది డమ్మీ అయిపోయింది. డమ్మీ అంటే డమ్మీ కాలేదు. వ్యూస్ అయితే వస్తున్నాయి. నేనే ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. సో అది అట్లా వెళ్ళిపోయింది కదా! ఎందుకు వెళ్ళిపోయింది అని ఆలోచిస్తే సో మా వైఫ్ వాళ్ళు అతను వీడియోస్ చేస్తున్న నాకు తెలుసు థంబ్‌నెయిల్ ఎలా పెట్టాలో తెలుసు. ప్లస్ ఫాంట్స్ ఎలా రాయాలో తెలుసు. ప్లస్ ట్యాగ్స్ ఏం పెట్టాలో తెలుసు. అన్నీ తెలుసుకున్నాం కదా! మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసింది కదా! అందుకని చెప్పేసి వాళ్ళనైతే రిక్వెస్ట్ చేశాను. సో వాళ్ళైతే ఓకే అన్నారు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మీరు చూస్తున్న వీడియోస్ అన్నీ కూడా వాళ్ళవే. మా ఫ్యామిలీ అంతా దీంట్లో ఉంటదనమాట. మా చెల్లెలు కూతుర్లు, వాళ్ళ కొడుకు, నా భార్య, నా కూతురు, మా అత్త, మా అమ్మ, మా నాన్న, ఇంకా మా ఇల్లు అంతా కూడా ఈ ఛానల్‌లో ఉండబోతుంది. ఇంకా లాస్ట్‌కి చెప్పాలంటే నేను ఇక్కడి నుంచి ఆ వీడియోలో ఆ ఛానల్‌లో ఓన్లీ రివ్యూస్ ఇద్దాము. రివ్యూస్ వర్క్ చేసుకుందాం. మిగతా అంతా ఈ ఛానల్‌లో అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయా. అందుకని చెప్పేసి అయితే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దీంట్లో అయితే ఎక్కడ మిస్టేక్ చేయకూడదని చెప్పేసి అయితే ముందుగానే డిసైడ్ అయిపోయేసి అయితే ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా క్లియర్‌గా చెప్తానేనండి. యూట్యూబ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. అవన్నీ పాటించలేదనుకోండి ఆ ఛానల్ అనేది ఎక్కువ రీచ్ కాదు. కొంతమందికి ఒక్క వీడియో పెట్టగానే రీచ్ అయిపోద్ది. కొంతమందికి 1 మంత్, 3 మంత్స్ అయితే పడుతుందనమాట. ఇప్పుడు ఇప్పుడు నా పేరు చెప్పానండి రాజు వాణిమల్లి అని చెప్పాననుకోండి. అది రీచ్ కాదు. ఓకేనా? అది రీచ్ కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు ట్రెండింగ్‌లో లేను. ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో అయితే లేను. అప్పట్లో మంచి ట్రెండింగ్‌లో ఉన్నాననమాట. ఇప్పుడైతే ట్రెండింగ్‌లో అయితే లేను. ఓకే. ఇప్పుడు విలేజ్ పిల్ల రేవతి అయినా సరే ట్రెండింగ్‌లో రావాలి. ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆదరించండి. మా వైఫ్‌ని కావచ్చు, మా సిస్టర్‌ని కావచ్చు ఈ ఛానల్‌ని. సో మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే చేస్తాను. యూట్యూబ్ నుంచి ఎంతవరకు సపోర్ట్ తీసుకోవాలో అంతవరకు అయితే సపోర్ట్ అయితే యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా వస్తది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఛానల్‌లో చేసినంత మిస్టేక్స్ దీనిలో చేయం కదా! అవునా కాదా? ఫస్ట్‌లో మనకు తెలుసు. తెలిసి తెలియక ఏదో ఛానల్ పెట్టాము. అది రీచ్ అయింది. మనీ వచ్చింది. మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అయ్యేది అన్నీ కూడా కష్టాలే పడ్డాను దాంట్లో. మానిటైజేషన్ ఎలా చేయాలో తెలీదు. పిన్ వస్తే ఎట్లా ఎంటర్ చేయాలో తెలీదు. అవన్నీ కష్టాలే. అవన్నీ చూశాను కాబట్టి అందుకని ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. మీరు చూసేవాళ్ళు కూడా కొన్ని తెలుసుకోండి ఫ్రెండ్స్. చూసినంత వరకు వదిలేయబాకండి. ఒక లైక్ ఇవ్వండి చాలు. ఆటోమేటిక్‌గా ఇది రీచ్ అయిపోద్ది. ఎందుకంటే లైక్ లేకపోతే ఎక్కువ రీచ్ కాదు. అందరూ అదే చెప్తుంటారు. వీడియోస్ బాగుంటే ఆల్మోస్ట్ రీచ్ అవుద్దని చెప్పేసి అయితే కొంతమంది చెప్తుంటారు. నేనైతే నా వరకైతే కంటెంట్ లేకపోయినా కూడా వీడియోస్ రీచ్ అయిన రోజులు ఉన్నాయి. కొంతమందికి అసలు కంటెంటే ఉండదు. ఏదో పిచ్చి పిచ్చిగా డాన్స్‌లు వేస్తుంటారు, ఎగరుతా ఉంటారు. అవి కూడా రీచ్ అవుతా ఉంటాయి. మనిషి వీడని చెప్పి తెలియాలి అంతే. వీడు పలానా రాజు, పలానా రేవతి, ఈ పిల్ల పలాని మౌనిక అని చెప్పి తెలిస్తే చాలు. ఆల్మోస్ట్ ఛానల్ రీచ్ అయిపోతుంది. మంచి థంబ్‌నెయిల్ మీకు చూసారంటే థంబ్‌నెయిల్స్ కూడా మంచిగా పెట్టాను నేను. చాలా బాగా అర్థంగా. ఇంతకు ముందులా కాకుండా అట్లా మంచిగా థంబ్‌నెయిల్ అయితే మంచిగా క్రియేట్ చేసి అయితే సినిమాటిక్ అయితే తయారు చేసి పెట్టాను. సో మీరు ఆదరిస్తారు. ఎనీవే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మీ రాజు వాణిమల్లి నాది వేరే ఛానల్. ఇది వచ్చేసి విలేజ్ పిల్ల రేవతి. ఓకేనా? పెట్టి 1 మంత్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 30 వీడియోస్ ఏమో అప్లోడ్ చేశాను. మంచి సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉన్నారు. లైక్లు కూడా కొంచెం వస్తూ ఉంది. వీడియోస్ కూడా కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి అంతా యూట్యూబ్ మీ చేతిలో వదిలేస్తున్నాం ఫ్యామిలీని. మీరే ఆదరించాలా. చాలా వరకు అయితే థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ రాజు.